దేవుని నామమున మీ అందరికీ వందనాలు. మరి నేను అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడ ఉన్న స్త్రీలందరికీ, అలాగే అమ్మాయిలు స్త్రీలుగా మారే ఆ తరుణంలో ఉన్న అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను. మరి దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని ఈ సంవత్సరంలో తెలుగులో బోధించడానికి మొదలుగా నాకు వచ్చిన ఈ అవకాశాన్ని దేవుని బట్టి దేవునికి తన చేతిలో ఒక పనికొచ్చే పాత్ర కింద నన్ను వాడుకుంటూ ఒక స్త్రీగా నేను రిప్రజెంట్ చేస్తూ దేవునితో నిలబడటానికి ఏ ఉమెన్ ఆఫ్ గాడ్ కింద నన్ను ఇక్కడ నిలబెట్టుకున్న దేవునికి సంస్థ గంధం రావడం చెల్లించుకొచ్చున్నాను. అంతేకాకుండా ఈ మహిళా దినోత్సవం రోజు మాట్లాడడానికి నాకు ఇచ్చిన అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, సహాయ కాపురి గారికి, సహాయ పాస్టర్ గారికి, అలాగే ప్యాటర్న్లో ఉన్న పెద్దలందరికీ, సంఘస్థులకు అందరికీ కూడా దేవుని నామములో మీకు వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ఒక స్త్రీని గురించి మాట్లాడడానికి లేదా వినిపించి ప్రవక్తగా దేవుడు అనేక మంది కోసం ఏ విధంగా అయితే కన్నీరు కార్చు ప్రతి ఒక్కరిని దేవుని సన్నిధిలోకి రావడానికి ఏ విధంగా అయితే వాడుకుంటున్నారో వాళ్ళందరి గురించి కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడి కోసం వాడబడటం కంటే గొప్ప ఉద్యోగం ఈ లోకంలో ఏమీ లేదని నేను ఎప్పుడు భావిస్తూ ఉంటాను. మన కోసం ఎన్ని కష్టపడినా, బయటకు వెళ్ళి ఎన్ని చేసినప్పటికీ దేవుడికి ఉపయోగపడకుండా ఒక ఆత్మని వ్యర్థపరుచుకొని అనేక మంది ఈ లోకం నుంచి మళ్ళీపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనకి కనుక తిరిగి మనైపోను ఆత్మ మన దయచేసిన దేవుని యొక్కకి ఏ విధంగా అయితే వెళ్తుందో అదేవిధంగా ఒక ఆత్మని సంతోషపరచుకుంటా, లేదంటే శరీరం బలహీనమే కానీ ఆత్మ సిద్ధమని ఆత్మ కోసం మనం పాటుపడాలి. బలంగా ఉండటానికి దేవుడు ప్రతి అవకాశాన్ని మనకి ఇస్తూనే ఉంటాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవచ్చు. మనము మన దేవుని యొక్క వాక్యం అనే విధానము మనలో విత్తపరచుకుండగా అది ఎంతమందికి దాన్ని ఫలింపచేసే విధంగా ఉంటున్నాం అనేది కూడా చాలా ముఖ్యమైన విషయం. అది ఒక స్త్రీగా లేకపోతే ఒక పురుషునిగా దేవుడు మనం సృష్టించిన విధానాన్ని బట్టి ఆత్మని మనం సంతోషపరుచున్నామా లేదా అనే మన యొక్క క్రియలు, మన యొక్క కార్యములు అవి త్యాగం చేస్తూనే ఉంటాయి. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, లేకపోతే దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు అనేది ఆ పర్పస్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూనే మన జీవితాన్ని ఒక సార్థకమైన జీవితం కింద జీవించే పరంగా చేసుకోవడానికి అనుదినము ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఎవరి కోసమో మనం జీవించడం లేదు కానీ మనం సృష్టించిన మన దేవుని కోసము సక్రమైన జీవితం జీవించడానికి ఎన్నో విధాలుగా దేవుని యొక్క వాక్యంతో మనతో మాట్లాడుతూనే ఉంటారు ఆయన. మరి అనేక మంది వాక్యాన్ని సరిగా చదివి అర్థం చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాగే చనిపోయే వాళ్ళు కూడా ఉంటారు. వాక్యం తెలియకుండా, అంటే పాత నిబంధన కానీ కొత్త నిబంధన కానీ అది ఒక వారధి కింద క్రీస్తుని తెలుసుకోవడానికి యెహోవా దేవుని కాలం నుంచి కూడా క్రీస్తుని తెలుసుకోవడానికి ఎలాగో వారధి కింద ఉన్నదో అది మనం చిన్ననాటి నుంచి కూడా అభ్యాసం చేసేదే కానీ ఆ అభ్యాసము లేదా ఆ విశ్వాసము మనలో ఫలించదు. ఆ ఫలింపు లేని జీవితాలు ఏ విధంగా ఉంటాయో మనం చాలా మందిని లోకంలో మనతో పాటు పెరుగుతూ ఉంటే మనం చూస్తూ తెలుసుకుంటూ ఉంటాము. కానీ అది మనకి జ్ఞానోదయము, వివేచన కలిగించని విధంగా ఉండటానికి కారణము ఆ వాక్యం మనలో ఫలించకపోవడం వల్ల, లేదంటే ఆ విత్తనాన్ని మనం అభివృద్ధి పరచకపోవడం వల్లే జరుగుతూ ఉంటుంది. మరి దేవుని యొక్క వాక్యంలో మనం వెళ్తూ ఉండగా మరి మన వాక్యంలో చూసినప్పుడు మనకి అనేక దశవాలుగా అనేకమైన ఒక ఫెమినైన్ క్యారెక్టర్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. స్త్రీలు అనేవాళ్ళు, లేదంటే అమ్మాయిలు అనేవాళ్ళు ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ఉండాలి అనేది మనం రాజుల గ్రంథంలో చూసినట్లయితే మనకి నయమాను గురించిన ఉపమానం ఒకటి కనబడుతూ ఉంటుంది. నయమాను యొక్క జీవితము, లేదంటే నయమాను ఏ విధంగా కుష్ఠరోగం నుంచి శుద్ధీకరించబడ్డాడో తను ఎవరు నడిపించారు అనేది మనం ఒక చోట చూసినట్లయితే దేవుడు మనని సత్యము మనని స్వతంత్రులుగా చేస్తుంది. ఆ సత్యము ఎటువంటి సత్యం మన స్వతంత్రులుగా చేస్తుంది, ఏ విధమైనటువంటి సత్యముతో మనం జీవించాలి. ఒక మనిషి ఒక బానిస కింద, లేదంటే ఒక స్లేవ్ కింద దేవుడు మనం సృష్టించలేదు. కానీ సత్యం ద్వారా మన స్వతంత్రులుగా చేసి పాపములకు బానిసలు అవ్వకుండా ఉండడానికి దేవుని యొక్క ప్రయత్నాన్ని మనం అర్థం చేసుకునే విధంగా ఉంటారు. అయితే కొన్ని జీవితాలు లేదా ఈ ప్రపంచంలో మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం.
దేవుని యొక్కకి ఏ విధంగా అయితే వెళ్ళిపోతుందో ఆ యొక్క ఆత్మని మనం ఏ విధంగా జీవించాలనేది చాలా గొప్ప విషయం. అది మనకి చాలా గొప్పగా తీసుకోవాల్సిన విషయం. అది ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మనం చాలాసార్లు మర్చిపోతూ అనేక మందికి బానిసలుగా లేకపోతే ఒక మనిషి మీద డిపెండెంట్గా బ్రతికే వారి కన్నా చాలా మంది ఉంటూ ఉంటాము. సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తూ ఉంది. ఇక్కడ ఒక చిన్నది మరి దేవుని యొక్క రాజ్యం నుంచి సిరియన్ దగ్గరికి బానిసగా వెళ్ళడానికి మనం చూస్తూ ఉంటాము. బానిసత్వంలోకి వెళ్ళినప్పుడు కూడా తన దేవుని విడిచిపెట్టలేదు. లేదంటే తన యొక్క ఊరిలో ఉన్న ప్రాక్టర్ గురించి కూడా తను ఆలోచించి ఒక మంచి ఆలోచన చెప్పిన ఒక చిన్నదాన్ని మనం చూస్తూ ఉంటాము. నయమానికి ఉన్న కుష్ఠరోగం గురించి తను ఆలోచన చేసి నా యజమానుడు నా దేశంలో ఉన్న ఒక ప్రాక్టర్ దగ్గర ఉంటే ఎంత బాగుండు, ఆ కుష్ఠరోగం నయమైపోతుంది కదా అనే ఒక మంచి ఆలోచన తన యజమానురాల దగ్గర చెప్పడానికి మనం చూస్తూ ఉంటాము. చిన్ననాటి నుంచి నీ బాల్య దిగుమని అనేది సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని ప్రసంగిలో దేవుడు రాసిన విధంగా బాల్య దిగుమని నుంచి కూడా మనం దేవుని యొక్క వాక్యంలో వెళ్ళడానికి మనం ఎందుకున్నాము ఈ లోకంలో అనేది తెలియబడడానికి చిన్ననాటి నుంచి కూడా దేవుని ఆసక్తి కలిగిన బిడ్డలుగా ఉండాలని మనం సండే స్కూల్కి వెళ్ళినా ఏం వెళ్ళినా కానీ అది అందరిలోనూ ఫలించకుండా ఉండేది దాన్ని మనం చూస్తూనే ఉంటాం. దేవుని వాక్యం అందరినీ ఆకర్షించదు, అందరినీ ఎంచుకోదు, అందరినీ దేవుని యొక్క మార్గంలోకి నడిపించుకోదు అనేది చాలాసార్లు మనం చూస్తూనే ఉంటాం. అయితే ఎటువంటి వారు దేవుడికి కావాలి, ఎటువంటి వారిని దేవుడు ఎంచుకుంటాడు, ఎటువంటి వారు తన నామాన్ని మహిమపరిచే విధంగా ఉంటారనేది దేవుడు ఎల్లవేళలా ఆయన యొక్క కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తూనే ఉంటుంది. ఇక్కడ నయమాను గురించి ఆ చిన్న తన బాధలో ఉన్నప్పటికీ, తన చెరలో ఉన్నప్పటికీ, తన ఒక బానిసత్వంలోకి వచ్చినప్పటికీ తన దేవుని తను మర్చిపోలేదు అనే దానికి ఈ యొక్క సాదృశ్యాన్ని మనం చూస్తూ ఉంటాం. తను ఎంతో ధైర్యంగా ఆ భక్తి గురించి చెప్పింది అని అంటే తను ఎంతో నమ్మకంతో దేవుడిలో ఉన్నదని మనకు అర్థమవుతూ ఉంటుంది. దేవుడిలో ఉండటము లేదంటే ఒక వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడం లేదంటే ఒక వ్యక్తిత్వంతో ఒక విధంగా మనం జీవించడం అనేది చాలా కష్టతరమైనది, కఠినమైన సాగు వంటిది కూడా. దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని మన జీవితంలో మన చిన్ననాటి నుంచి మనం చనిపోయే వరకు తీసుకువెళ్ళడానికి మంచితనం సంపాదించుకోవడానికి జీవితకాలం పడుతుంది. కానీ ఒక చెడ్డ పని చేస్తే మన జీవితం అక్కడితోటి ముగిసిపోతుందని మనకు తెలుసు. సో ఆ మంచితనాన్ని మనం ఎంతగా దేవుని సన్నిధిలో తీసుకువెళ్ళాలి అంటే వాక్యము నిరంతరం మనతో పనిచేస్తూనే ఉండాలి. ఆ చిన్నది దేవుని విషయంలో ఎంత మంచి మాటలు చెప్పిందో ఆ ప్రాంతం కూడా ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడు అని వాళ్ళు తెలుసుకున్నట్లు అతని నా యొక్కకు రానేమో అని ఆ రాజుతో మాట్లాడటాన్ని మనం చూస్తూ ఉంటాం. అదంతా చదివిన తర్వాత సిరియన్లకు దేవుడు ఇశ్రాయేలు ఎందుకు అప్పగించాడు అనేది కూడా అక్కడ రాయబడి ఉన్నది. దేవునికి విరుద్ధమైన పనులు మనం చేసినప్పుడు కొన్నిసార్లు దేవుడు అవతలి వాళ్ళ ద్వారా మనకు బుద్ధి చెప్పిస్తూ ఉంటాడు. అవతలి వాళ్ళు దేవుల్లో ఉండకపోయినప్పటికీ అవతలి వాళ్ళ ద్వారా దేవుడు మనకి బుద్ధి చెప్తూ ఉంటాడు. దేవుని బిడ్డలు చాలాసార్లు అనేక మంది ఇశ్రాయేలు దేవుని మార్గం తప్పుతూ ఉన్నప్పుడు వాళ్ళని బెత్తముతో ఆయన చాలాసార్లు కొట్టడానికి మనం చూస్తూ ఉంటాం. అలాగే తన మార్గంలోకి నడిపించుకుంటానికి కూడా మనం చూస్తూ ఉంటాము. ఇక్కడ ఆ చిన్నదాని యొక్క జీవితం చెరలో ఉన్నప్పటికీ దేవుని మర్చిపోకుండా తన వ్యక్తిత్వాన్ని ఎలా కాపాడుకుంటూ మనం చూస్తూ ఉంటాం. మనం ఒక స్త్రీగా ఎదుగుతూ ఉన్నప్పుడు లేదంటే ఒక అమ్మాయిగా రూపాంతరం చెందుతూ ఉన్నప్పుడు అనేక దశల వారీగా మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రయాణంలో మన యొక్క జీవితాన్ని ఏ విధంగా మర్చిపోతున్నాం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. మన చేతుల్లో అంటే దేవుని యొక్క చిత్తం మన జీవితంలో ఉన్నప్పుడు అది ఖచ్చితంగా నెరవేరుతుంది. దేవుని సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి ఏ విధంగా అయితే జరుగుతాయో అలాగే దేవుని యొక్క బిడ్డలుగా జీవించే ప్రతి ఒక్కరికి కూడా మనం ఏమైతే అనుకున్నామో మనకి ఏదైతే ఆశలు ఉంటాయో మనకి ఏదైతే ఆలోచనలు ఉంటాయో మనలో అంటే మన యొక్క ఆత్మ చాలా శక్తివంతమైనది అయినప్పుడు దేవుని యొక్క ఆత్మ మనని అనేక విధాలుగా నడిపించడానికి మనం చూస్తూ ఉంటాము. ఈ విధంగా మనం చూస్తే సామెతలో మనం చూసినప్పుడు 4వ అధ్యాయంలో ఉంటుంది, నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ పదవికులు నీ ముందర శుద్ధిగాను ఉండవలని. అని అనేక మార్లు మన జీవితంలో లోకాశంలో పడినప్పుడు శరీరాశ నేత్రాశ జీవనం మనం నడిపిస్తూ ఉన్నప్పుడు వాటిని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎలా ఉండాలి అనేది దేవుని యొక్క వాక్యము మనకు ఎల్లవేళలా నేర్పిస్తూనే ఉంటుంది. మన దేవుని మాట కష్టంగా ఉంటే మనం ఆ మార్గంలో నడుస్తాము, లేదంటే త్రోవ తప్పిన వారం కింద ఉంటాం. అనేక మంది ఆ విధమైనటువంటి వాక్యము వాళ్ళలో అంటే వేరుతో సహా
వాళ్ళలో నుంచి పెకిలించబడుచుండగా ఆ వాక్యము వాళ్ళలో ఫలించకుండా ఉంటాను మనం చూస్తూ ఉంటాము. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను ఉండవలెను.